రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం అతలాకుతలం చేసేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు భానుడు భగభగలు కురిపించగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకుని ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ ఎత్తున వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం మొత్తం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్లలో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, నిజాంపేట్, జీడిమెట్ల, సికింద్రాబాద్, ఉప్పల్, జగద్గిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే నగరంలో రాగల మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఇప్పటికే వర్షం తీవ్రతతో రోడ్లపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి సమయంలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలెవరూ బయట తిరగద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బయట ఉన్నవారు కూడా వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్లపై భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, అందువల్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. గత వారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. అదే తరహాలో గురువారం కూడా కుండపోత వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేసింది. ఓవైపు వర్షాలతో, అకాల వర్షాలతో ఇబ్బందులు కలుగుతున్నా వేసవి తీవ్రత నుంచి ఉపశమనం కలగడం హైదరాబాదీలకు ఊరటనిస్తోంది.